అరుదైన వ్యాధి బారిన పడి అనుక్షణం నరకయాతన అనుభవిస్తున్న బాలిక తన బిడ్డకు ప్రాణభిక్ష పెట్టమంటూ ఓ తల్లి రోదిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టిస్తోంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐనవిల్లి మండలం వీరవల్లిపాలెంకు చెందిన ఉండ్రాజవరపు దావీదురాజు మేరీ బేబీల 11 సంవత్సరాల కుమార్తె మాధురి పుట్టిన 4 సంవత్సరంలోనే విపరీతమైన అనారోగ్యానికి గురి కావడంతో అమలాపురంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం చేయించారు. అక్కడి ట్రీట్మెంట్తో కొంతకాలం స్థిమితపడిన మాధురి తర్వాత తరచూ అనారోగ్యానికి గురవుతుండటంతో క్యాన్సర్గా అనుమానించి విశాఖపట్నంలోని బోన్ మ్యారో పరీక్ష చేయించడంతో క్యాన్సర్ కంటే భయంకరమైన అప్లాస్టిక్ ఎనీమియా అనే అరుదైన వ్యాధి సోకిందని వైద్యులు తెలిపారు. ఈ వ్యాధి వలన ఎముక మధ్య కొత్త రక్త కణాలను తయారు చేయడం ఆపేస్తుందని, దీనివలన శరీరంలోని రక్తం తరిగిపోయి ఇన్ఫెక్షన్లకు రక్తస్రావానికి గురవుతూ ప్లేట్లెట్స్ తగ్గిపోతూ ఉంటాయని, తద్వారా రోగి మరణిస్తుందని వారు పేర్కొన్నారు. తరచూ రక్త మార్పిడి అలాగే స్టెమ్ సెల్స్ మార్పిడి చేస్తూ ఉండాలని, లేదంటే దెబ్బతిన్న ఎముక మధ్యను కొత్త దానితో మార్చడం అనగా స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్ చేయాలని వైద్యులు తెలిపారని మాధురి తల్లిదండ్రులు తెలిపారు. ఇప్పటికే రక్తం ప్లేట్లెట్స్ మార్పిడి కొరకు తమ తాహతుకు మించి లక్షలాది రూపాయలు అప్పు చేసి ఖర్చు చేశామన్నారు. సుమారు 30 లక్షల రూపాయల వరకు ఈ చికిత్సకు ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపినట్లు, కడు బీదరికంలో ఉన్న తమకు అంత స్తోమత లేదని, తమ చిన్నారి వైద్యానికి ప్రజలే ఆర్థిక సహకారం అందించి ప్రాణభిక్ష పెట్టాలని వారు మీడియా ముఖంగా కన్నీటి పర్యంతమయ్యారు. తమకు సాయం చేయాలనుకునే దాతలు 6301521732కు ఫోన్పే చేయాలని దావీదురాజు మేరీ బేబీలు అభ్యర్థించారు. నమస్కారం అండి. మరి మా పాప అండి, పాపకు 11వ సంవత్సరం అండి. దాదాపు మేము 5-6 సంవత్సరాల మట్టి పాపతో పడుతున్నామండి. పాపకైతే ఒంట్లో బ్లడ్ ఉండదు, ప్లేట్లెట్స్ ఉండవండి. అదైతే మాకేం తెలీదు, కానీ హాస్పిటల్ తిప్పేవాళ్ళమండి. అమలాపురం డాక్టర్ గారు అయితే క్యాన్సర్ అనే రిపోర్ట్ ఇచ్చారు. క్యాన్సర్ అనే రిపోర్ట్ ఇస్తే క్యాన్సర్కి మేము ఎక్కడ మందులు వాడలేక అంత మా దగ్గర డబ్బు లేక మేము ఇంట్లో పెట్టుకుని ఉండేవాళ్ళమండి. అలా నెల నెల బ్లడ్ ఎక్కించుకునేవాళ్ళు. మరి నవంబర్ నెల 3వ తారీఖున మరి పాపకు బ్లడ్ ఎక్కితే మరి పిల్ల సీరియస్ అయిపోయిందండి, కోమాలోకి వెళ్ళిపోయిందండి. కోమాలోకి వెళ్ళిపోతే అగనంపూడి హాస్పిటల్ కోమాలోకి వెళ్ళిపోయింది. అక్కడి నుంచి మళ్ళీ కేజీహెచ్ హాస్పిటల్కి పంపించారండి మమ్మల్ని. ఆ డాక్టర్ గారు అయితే మరి తనలో బ్లీడ్ అయిపోయిందమ్మా, అర్జెంటుగా ఆపరేషన్ చేయాలని అన్నారండి. ఆపరేషన్ అయితే మేము చేయించలేని పరిస్థితి అండి. మరి మేము డాక్టర్ గారు కోళ్ళలో పడితే మమ్మల్ని జాయిన్ చేసుకున్నారు. జాయిన్ చేసుకుని మా పాపకి స్టేట్మెంట్ చేశారండి. పాప అయితే బాగుంది. మేమైతే క్యాన్సర్ అనుకున్నాము. రిపోర్ట్లో క్యాన్సర్ లేదండి, ప్లాస్టిక్ ఎనోమియా అంట, మరేదో పెద్ద వ్యాధి అంటండి. దానికి దాదాపు 30-40 లక్షలు ఖర్చు అవుతుంది అంటున్నారండి. మేమైతే ఏ రోజు ఆ రోజు కష్టపడి పని చేసుకునే వాళ్ళం అంటున్నారు. మేము అంత డబ్బు పెట్టి మేము పిల్లని బ్రతికించుకోలేకపోతున్నామండి. దయచేసి మీరందరూ ఈ వీడియో చేసి మా పాపను బ్రతికిస్తారని అడుగుతున్నానండి. మీకు అందరికీ దండం పెట్టి. నమస్కారాలండి. మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐనవిల్లి మండలం వీరవల్లిపాలెం గ్రామం అండి. మా పాపకి అనారోగ్య సమస్య కోసం మేము చెప్తున్నామండి. మా పాపకి 4వ సంవత్సరం నుంచి కొంచెం బ్లడ్ అప్ అండ్ డౌన్ అవుతుందండి. బ్లడ్ ఆవిరైపోవడం, తెల్ల రక్త కణాలు, ప్లేట్లెట్స్ కూడా ఉండకపోవడం అండి. ఇది ఏదో ప్రాబ్లం ఉందని మేము ఒక డాక్టర్ని సంప్రదిస్తే మెడికవర్ హాస్పిటల్లో కాకినాడ తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు ఈ పిల్లకి ఏదో ఉందండి, బోన్ మ్యారో టెస్ట్ చేస్తేనే కానీ పాపకి ఏ ప్రాబ్లం ఉందన్నది మేము చెప్పలేమన్నారండి. బోన్ మ్యారో టెస్ట్ చేస్తే పాపకి పలానా ప్రాబ్లం క్యాన్సర్ ఉందని అనుకుంటున్నామండి అని డాక్టర్ గారు చెప్పారండి. మాకు ఏం చేయాలో తెలియక మేము వైజాగ్ ఆగనంపూడిలో ఓమి బాబా క్యాన్సర్ హాస్పిటల్ ఇన్స్టిట్యూట్కి మేము తీసుకెళ్ళామండి. అక్కడ బోన్ మ్యారో చేయడానికి డాక్టర్లు సిద్ధపడి బోన్ మ్యారో చేశారండి. కొంచెం మొత్తం చూడడం వల్ల పాపకు బోన్ మ్యారో టెస్ట్ చేసిన తర్వాత పాప కొన్ని గంటలు బాగానే ఉందండి. తర్వాత కోమాలోకి వెళ్ళిపోయిందండి. తర్వాత ఏమైందంటే కోమాలోకి పేషెంట్ ఎందుకు వెళ్ళిందని మళ్ళీ వాళ్ళ ఎంఆర్ఐ స్కాన్ తీస్తే బ్రెయిన్లో బ్లీడింగ్ అయ్యిందని బ్రెయిన్ సర్జరీకి తీసుకెళ్ళమన్నారండి. మేము బ్రెయిన్ సర్జరీకి వైజాగ్ తీసుకెళ్ళాము సార్. కేజీహెచ్ హాస్పిటల్కి తీసుకెళ్ళాం. కేజీహెచ్ హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత పాపకి బ్లడ్ లేదు, బ్లడ్ 1 గ్రామ్ ఉంది, ప్లేట్లెట్స్ 5000 ఉన్నాయి. పాపకి ఈ టైంలో మనం బ్రెయిన్ ఓపెన్ చేస్తే పాప చనిపోద్ది అన్నారండి. అప్పుడు ఏం చేయలేదు సార్, మాకు ఏమి కాలు చేయలేదు బతిలాడితే డాక్టర్లు చూద్దామండి మెడిసిన్ ద్వారా ఏమన్నా అవుతే
పాపని మేము సాయశక్తిలో ప్రయత్నిస్తామని డాక్టర్లు చెప్పి అడ్మిట్ చేసుకున్నారండి. ఆ తర్వాత వాళ్ళు వైద్యం మొదలెట్టిన రెండో రోజుకి పాపకి కాళ్ళు చేతులు కూడా పడిపోయాయండి. ఆ తర్వాత ఏంటి ఇలాగ అయిపోయిందని ఏ దిక్కు మొక్కు లేకుండా మేము హాస్పిటల్లో అలా ఏడుస్తూ ఉండేవాళ్ళమండి. ఆ తర్వాత డాక్టర్లు ఈ పాపకి ఇలాగ ఉంది, ఈ పిల్ల ఇంకా నయమవ్వేలాగా లేదని డాక్టర్లు మాకు చెప్పకుండానే వాళ్ళు మాట్లాడుకొని మాకు భయం వేసి ఏడ్చేసేవాళ్ళమండి. ఒక 1 వీక్ అయిన తర్వాతకి పాప కొంచెం చేతులు కాళ్ళు కదపడం మొదలెట్టిందండి. ఆ తర్వాత దేవుడా అని మేము అనుకున్నామండి. తర్వాత పాప ఒక 20 డేస్ తర్వాత పాప నిలబెట్టారండి వాళ్ళు. కాళ్ళు చేతులు వచ్చినాయి, బ్లైండ్లో బ్లీడింగ్ గట్ట ఆగడం మొదలుపెట్టిందండి. తర్వాత ఆగడం బోన్ మ్యారో టెస్ట్ వచ్చిందండి. బోన్ మ్యారో టెస్ట్ వల్ల ఆ పిల్లకి క్యాన్సర్ లేదు. ఈ పిల్లకి క్యాన్సర్ కంటే ఏదో పెద్ద ప్రాబ్లం ఉంది. అది మా వల్ల అవ్వదు, ఇక్కడ వేరే డాక్టర్ చూపించుకోండి హెమటాలజిస్ట్ అన్నారండి. మేము వైజాగ్ హెమటాలజిస్ట్ డాక్టర్ రమేష్ ఉప్పాడ గారి దగ్గర తీసుకెళ్ళామండి. ఆయన ఈ పిల్లకి టెస్ట్లు అవి చేసి ఈ పిల్లకి ఎప్లాస్టిక్ ఎనీమియా అని ఒక భయంకరమైన ప్రాబ్లం ఉందండి. ఈ ప్రాబ్లం ఏంటంటే పాపకి తెల్ల రక్త కణాలు కానీ ఎర్ర రక్త కణాలు కానీ ప్లేట్లెట్స్ కానీ ఈ పిల్ల అంతటా ఈ పిల్ల బోన్ మ్యారో తయారు చేసుకోదండి. అవి ఎప్పటికప్పుడు ఆవిరైపోతూ ఉంటాయండి. ఎప్పటికప్పుడు ఎక్కించుకుంటూ ఉండాలండి. ఈ పిల్లకి శాశ్వతమైన వైద్యం ఏంటంటే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయించాలండి. అంటే ఎవరైనా బోన్ మ్యారో మూలకణాలు వాళ్ళ DNA మ్యాచ్ అయిన వాళ్ళది బోన్ మ్యారో ఎక్కిస్తే పాపకి శాశ్వత వైద్యం అండి అది. ఆ పిల్ల బతికే ఛాన్సెస్ ఉన్నాయన్నారు. కానీ ఎవరైనా మా ఇంట్లో అందరి మేము టెస్టులకి ఇచ్చి ఉన్నాం సార్. టెస్టులకి ఇస్తే మా అన్ని ఫుల్ మ్యాచ్ అవ్వలేదు, హాఫ్ మ్యాచ్ అవునివి. హాఫ్ మ్యాచ్ ఎక్కిస్తే 50-50 ఛాన్స్ అని డాక్టర్ గారు చెప్పారండి. ఫుల్ మ్యాచ్ అయితే 100% పాప బతుకుతుంది అన్నారండి. మరి ఎలాగ సార్ అంటే ఈ ఫుల్ మ్యాచ్కి మేము ట్రై చేస్తాము. చెన్నైలో రిజిస్ట్రేషన్ చేయించి వరల్డ్ వైడ్ ఎక్కడ దొరుకుతుందో మేము అక్కడి నుంచి మేము రప్పిస్తాము. దాని కాస్ట్ 30 లక్షలు 40 లక్షలు అవుతుందండి. మేము అంత పెట్టుబడి పెట్టుకోలేము సార్. మేము ఇప్పటికే ఉన్నది అంతా అమ్మేసుకుని మేము పాప కోసం ఇలాగా ఇంతవరకు వైద్యం చేయించాం సార్ అని అన్నాం సార్. సరే అయితే హాఫ్ మ్యాచ్ ఎక్కిస్తాము, మీకు ఇష్టమైతే దానికి ఒక 20 లక్షలు అవుద్ది అన్నారు సార్. ఒక 10 లక్షలు ఆరోగ్యశ్రీ మీద వచ్చిన ఒక 10 లక్షలు మీరు చూసుకోవాలని అన్నారు సార్. మేము పాపకి హాఫ్ మ్యాచ్ ఎక్కించిన 50-50 ఛాన్స్ ఉందన్నారండి. ఫుల్ మ్యాచ్ అయితే ఒక 30 లక్షలు పైన అవుద్ది అన్నారు సార్. మేము అంత ఖర్చు పెట్టుకోలేము. ఎవరైనా దాతలు ఉండి మాకు ఏమైనా సహాయం చేస్తే పాపను బతికించుకోగలం సార్. మీరు చేసే సహాయం వల్ల పాపను మేము బ్రతికించుకునే అవకాశం మాకు ఉంది సార్. మాకు ఎవరైనా సహాయం చేసే వాళ్ళు ఉంటే మా ఫోన్ నెంబర్కి కొంచెం ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేయండి సార్. మా ఫోన్ నెంబర్ వచ్చి 6301521732. మళ్ళీ చెప్తున్నాను సార్, 6301521732. ఈ నెంబర్కి ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి మా పాపను బతికిస్తారని మేము కోరుకుంటున్నాం సార్. ఉండ్రాజవరపు దావిదిరాజు అని వస్తుంది సార్ మాది. నెంబర్ పేరు చెప్పండి ఒకసారి. ఉండ్రాజవరపు దావిదిరాజు. ఫోన్ నెంబర్ 6301521732.